తిరుమల రాకేష్ గారు బీఆర్ఎస్ నాయకులు అండ్ విఠల్ గారు బీజేపీ తెలంగాణ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విఠల్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అన్న. విఠల్ గారు, ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఈ విచారణకు హాజరై బయటకు చెప్పిన మాటలు కొంత ఆశ్చర్యాన్ని కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి కదా. సో దీన్ని ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తుని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే ఆలోచనలో ఉందా? నిన్న కేంద్ర హోంశాఖ అధికారులు కూడా వచ్చిపోయారు కదా. అన్నగారు, మీకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ కి, రాకేష్ గారికి వీక్షకులు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు మనం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం దాటుతా ఉంది. ప్రారంభం నుంచి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఎలక్ట్రిసిటీ దానిపై సంబంధించినటువంటి కమిషన్లు కావచ్చు, కాళేశ్వర కమిషన్ మొన్న వచ్చినటువంటి కమిషన్ కావచ్చు, ఫార్ములా ఈ కేసులు, ఇవన్నీ కూడా కేసులు నిరంతరంగా నడుస్తూనే ఉన్నాయి. కంక్లూజన్ మాత్రం ఎక్కడ దీనికి ఒక ఎండింగ్, లాజికల్ ఎండింగ్ మాత్రం రావట్లేదు. ఇది నిజంగా దేశ చరిత్రలో ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ అది నిరూపించబడుతుందా, ఎవరు దోషులు, ఎవరు చట్టం ఎవరు పట్టుకుంటుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారని ఇక సమయం ఉంది. కాబట్టి ఇది ఒక దేశ రాజకీయాల్లో ఇది దుర్మార్గమైన చర్య. మనకు భారత రాజ్యాంగం ప్రభుత్వాలు పాలన కొనసాగించబడుతుంది. ఆర్టికల్ 21 అనేది రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి 21 ప్రకారం. అంటే వ్యక్తి స్వేచ్ఛను హననం చేయడం కానీ హరించడం కానీ దుర్మార్గమైన చర్య. దానికి సంబంధించినటువంటి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ వైర్లెస్ యాక్ట్ కావచ్చు, ఐటీ యాక్ట్ 2000 వచ్చిన ఐటీ చట్టం కావచ్చు, ఐపీసీలు కావచ్చు, అనేక చట్టాల ప్రకారం ఇది నేరం. సో ఇలా 2 రకాలు ఉంటుంది వెంకటకృష్ణ, మీకు తెలియదు కాదు. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ అని 2 రకాలుగా ఉంటాయి. ఆథరైజ్డ్ అంటే దేశ భద్రతకు సంబంధించిన కావచ్చు, సావర్నిటీ ఇంటిగ్రిటీకి సంబంధించిన కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించిన అంశం కావచ్చు, టెర్రరిస్టులకు కానీ తీవ్రవాదులకు సంబంధించిన అంశంలో అది ఆథరైజ్డ్. అది సెంట్రల్ హోంశాఖ పర్మిషన్ ఇస్తుంది. రాష్ట్రానికి సంబంధించి అయితే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ ఇస్తారు. అది పర్మిషబుల్, నాన్ పర్మిషబుల్, ఇవి 2 రకాలుగా ఉంటుంది. పర్మిషన్ ఇస్తేనేమో డెఫినెట్ గా చట్టబద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాప్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైనది, దుర్మార్గమైనది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారితో సహా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారాలు జరుగుతుంది. ఏంటంటే ఇది చాలా దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా వీళ్ళని కూడా నక్సల్స్ లాగా, టెర్రరిస్ట్ లాగా చూపించి వీళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆథరైజ్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గమైన చర్య. ఇవాళ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ గారు చెప్తున్నారు, కవిత గారు కూడా అయిందని. ఇవన్నీ కూడా కంక్లూజన్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అనుమానం ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత జరుగుతూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ సిట్ ఎందుకు నత్తనడక జరుగుతూ ఉంది, ఎందుకు ఎంక్వైరీ ముందుకు వెళ్ళట్లేదు? ఇవి సెంట్రల్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఐటీ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్, వైర్లెస్ యాక్ట్, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి సిబిఐకి కేసు ఇవ్వాల్సినటువంటి డిమాండ్ అనేది వాళ్ళ ప్రజల నుంచి వస్తుంది, బాధితుల నుంచి వస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇవాళ సిబిఐ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 2 రకాలుగా ఉంటుంది. హైకోర్టు అన్నా ఇవ్వాలి, హైకోర్టు తనకు తాను ఏదైనా కేసు వేస్తే హైకోర్టు అన్నా డైరెక్షన్ ఇవ్వాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా సిబిఐకి ఇవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో జరిగినటువంటి వ్యవహారం కాదు. సెంట్రల్ హోమ్ శాఖకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారాలు ఇవి. ఐటీ శాఖకు సంబంధించిన వ్యవహారం, టెలిగ్రాఫ్ యాక్ట్ కి సంబంధించిన వ్యవహారాలు. అనేక మంది జడ్జెస్, ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ అయింది. హైకోర్టు జడ్జెస్ అంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వచ్చి సుప్రీంకోర్టు ఆధీనంలో వ్యక్తులు. సో వీళ్ళందరినీ కూడా రేపు సిట్ విచారించాలంటే సిట్ చేయలేదు. డెఫినెట్ గా అది సిబిఐకి ఇస్తేనే ఇది విచారణ కొనసాగించబడుతుంది, వేగవంతం జరుగుతుంది, దోషులను శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి డిమాండ్ ఇవాళ అంటే టెలిగ్రాఫ్ చట్టం కానీ, లేకపోతే ఇంకా టెలిఫోన్ కు సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన అన్ని సిబిఐ తొందరగా ఇచ్చేయగలుగుతుందేమో, కానీ వేగవంతంగా చేయగలుగుతుంది అనేది కొంత అంత మనం నమ్మలేని విషయం. అసలు అది జరుగుతుందో జరగదో కూడా చెప్పలేము మనం. అది రాజకీయంగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయేమో దాన్ని నిగ్గుదేర్చడం కంటే. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది అన్న, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మరి ఇప్పటి వరకు? దట్ ఈస్ క్వశ్చనేనండి, నేను కాదనట్లా. ఎవరు బాధ్యులు అనేది మనం చెప్పట్లేదు. ఎవరు బాధ్యులు, ఎవరు అధికారులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు? రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయింది అని చాలా మంది రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయన చెప్పుకోవడం ఏంటి? ఇవాళ మీ సంజయ్ గారే చెప్పినారు కదా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయింది. రేవంత్ రెడ్డి గారి ఎందుకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయట్లేదు యాజ్ ఎవిడెంట్ గా, సాక్షిగా?
ఆయన ఎందుకు మరి ఆలోచనగా హాజరు ఇప్పుడు కావట్లేదు? కేంద్ర మంత్రుల స్థాయికి వచ్చింది కదా, ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రిని పిలుస్తారేమో. ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, హైకోర్టు జడ్జెస్ పేర్లు కూడా బయటకు వచ్చినాయి సిట్ ద్వారా. అవును. మరి వాళ్ళని కూడా ఎంక్వైరీ, వాళ్ళని కూడా సాక్ష్యం రికార్డ్ చేయాలంటే మరి నిజంగా జడ్జెస్ పిలిపించుకోవచ్చా? సిట్ అధికారం ఉంటుందా? అవును. సుప్రీంకోర్టు ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళు పిలవగలుగుతారా? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ సిబిఐకి ఇవ్వగలిగితే ఇది వేగవంతంగా చర్యలు ఉంటాయి, న్యాయం జరుగుతుంది అనేది చాలా మంది బాధితులు ఉన్నటువంటి అంశం. చాలా మంది సిబిఐ అయితే కూడా జడ్జిల్ని పిలవలేదు కదా విచారణకి, ఇక వీళ్ళే వెళ్ళాలి. వీళ్ళే సుప్రీంకోర్టు ద్వారా పిలుస్తుందన్న, అదే అంటున్నా. పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఒక మాట చెప్పదలుచుకున్నది, ఇవన్నీ ఓకే టెక్నికల్లీ లీగల్ పక్కకు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా రాకేష్ తో సహా మేము కూడా, మీరు కూడా బహుశా నార్మల్ ఫోన్లు ఎవరు మాట్లాడలే. అందరు ఫేస్బుక్లు, ఫేస్ టైమ్లు, వాట్సాప్లు, సిగ్నల్లు, ఇంకా కొత్త కొత్త యాప్లు వచ్చినాయి. ఎవరు కామన్ మ్యాన్ తో సహా ఎవరు కూడా రెగ్యులర్ ఫోన్లు మాట్లాడలేదు. అది ఒక సజీవ సాక్ష్యం. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అయింది దానికి, నాతో సహా మీతో సహా. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది ఆ సందర్భాల్లో. ఎందుకు అంటే అక్కడ అంత భయభ్రాంతులకు గురి అయినటువంటి వాతావరణాన్ని గత ప్రభుత్వం చూసినాం మనం. టిఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కూడా వాట్సాప్ లో కానీ ఫేస్ టైమ్ లో మాత్రమే మాట్లాడేవాళ్ళు. నార్మల్ ఫోన్స్ ఎవరు మాట్లాడారు, ఇంక్లూడింగ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, అధికారులు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దిస్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. రైట్. బీజేపీ ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని అడుగుతోంది? బీజేపీ అడుగుతున్నట్టుగా లేకపోతే డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐకి ఇవ్వడాన్ని, కేసుని దర్యాప్తుని సిబిఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఒకటి. రెండోది, బీఆర్ఎస్ ఏం కోరుకుంటోంది? అసలు ఈ దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలని కోరుకుంటోందా?